నిజామాబాద్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇస్తానన్న తులం బంగారం ఏమైంది అని అడిగితే మంత్రి జూపల్లి సమక్షంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేశారు. ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరు కాదా? ఇందిరమ్మ రాజ్యం వచ్చి 16 నెలలు గడుస్తుంది. తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పెంచుతామని చెప్పింది మీరు కాదా? పెన్షన్ ఎప్పుడు పెంచుతారు, ఎప్పుడు ఇస్తారన్నారు. ఇక రైతు భరోసా మార్చి 31 వరకు రైతు ఖాతాలు పడతాయని చెప్పారు. ఇప్పటికీ రైతు భరోసా పడలేదన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 21,000 మంది రైతులకు అందలేదు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారని అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా? పోలీసుల లాఠీ చార్జీకి భయపడే ప్రసక్తే లేదు అన్నారు. మంత్రి జూపల్లి సమక్షంలో సభ్యతా సంస్కారంతో వ్యవహరించామైనా పోలీసులు మా కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారని విమర్శించారు.